సో లుక్ అట్ దిస్ ఇవాల్టి ఎడిటోరియల్, మన ఎడిటోరియల్ ఉంటున్నాను చూడండి. దీని ఆన్సర్ ఏంటి చెప్పండి. సెన్సిబుల్ షూస్ అండ్ రెయిన్ ప్రూఫ్ క్లోతింగ్ ఆర్ రికమెండెడ్, బట్ వీ వర్ వెరీ లకియర్ ఇనఫ్ టు హ్యావ్ ఆల్ ఫైన్ వెదర్. దీని అర్థం ఏంటి? సి ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? సియా. ఎందుకు సి? వెరీ ఎందుకు మళ్ళీ? వివర్ లక్కీ ఎనఫ్ అంటే సరిపోయేది. వివర్ లక్కీ ఎనఫ్ అంటే సరిపోతుంది. వెరీ లక్కీయర్ డబల్ అనమాట. లక్కీ ఎనఫ్ అంటే చాలు. ఎక్స్ట్రాస్, అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడడం, సూపర్ ఫ్లోస్ అంటాం దీన్ని. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్, ఏం చేయాలి ఇక్కడ? ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ టు ప్రొవైడ్ దేర్ కాంటాక్ట్ అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్స్ so that banks can pass on any information about their services and products. ఇందులో ఎర్రర్ ఉందా? ఎర్రర్ ఏమన్నా ఉందా ఇందులో? నాకైతే కనిపించట్లేదు. ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ టు ప్రొవైడ్ దేర్ కాంటాక్ట్ అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్స్. కాంటాక్ట్ అడ్రస్ ని, టెలిఫోన్ నెంబర్స్ ని ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళకే ప్రయోజనకరం. సో దట్ ద బ్యాంక్స్ కెన్ పాస్ ఆన్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్. బ్యాంక్ యొక్క సర్వీసెస్, ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్స్ పాస్ ఆన్ చేయగలుగుతాయి. సో ప్రాబ్లమ్స్ ఏం లేవు దీంట్లో. నో ఎర్రర్. ఫైవ్ పర్సనల్ ట్రైడ్ ఇట్స్ బెస్ట్. దేర్ బెస్ట్. పర్సనల్ అంటే పీపుల్ కదా. పర్సనల్ అంటే పీపుల్. పీపుల్ అన్నప్పుడు ఇట్స్ అని ఎలా వాడతాం? దేర్ అంటాం. సో ఆన్సర్ అనేది ఒకట్లోనే తప్పు ఉంది. ఫైవ్ పర్సనల్ ట్రైడ్ దేర్ బెస్ట్. వస్తువు, సంస్థ అయితే ఇట్స్ అంటాం. వస్తువు, సంస్థ కాకుండా పీపుల్ కాబట్టి దేర్ అని వాడాలి. సో ఆన్సర్ 1. A stock limit of 100 quintals for retail traders and 500 quintals for wholesale traders has been, చెప్పండి. has been చెప్పొచ్చు గ్రామర్ పరంగా. has been imposed. సింపుల్ కదా. has been imposed. been తర్వాత ఏంటి? V3. passive voice, past perfect tense. present perfect, passive voice. has been imposed. బీన్ మీకు చాలాసార్లు చెప్తాను. బీన్ తర్వాత జనరల్ గా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ V3 కానీ వస్తాయి. కామన్ గా ఇవి వెర్బ్ ఫార్మ్స్ లో వచ్చినప్పుడు ఇలా వస్తుంది. వేరే రావు అని కాదు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కువగా వచ్చేది. గ్రామర్ వీడియోస్ చూడకుండా క్లాసులు మాత్రం వినకండి. వాచ్ ఆల్ మై గ్రామర్ వీడియోస్. ద ఎలక్షన్స్ assume dash with top leaders of the regional parties remaining under detention after the August 5 decision to revoke JNK's special status. చెప్పండి. The elections assume significance, అంతే కదా, with top leaders of, అంతేనా, remaining under detention after August 5 decision to revoke. జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ రివోక్ చేసిన తర్వాత ఆగస్ట్ 5 2019 తర్వాత మెజారిటీ టాప్ లీడర్స్ అందరినీ కూడా ఎందులో పెట్టారు చెప్తాను. దాన్ని ఎందులో పెట్టారు? వాళ్ళని డిటెన్షన్ లో పెట్టేశారు. అంటే బయటికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఎలక్షన్స్ బయటికి తీసుకురాలేదు, వాళ్ళందరినీ అందులో పెట్టేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ దే అస్యూమ్ సిగ్నిఫికెన్స్. అందుకే ఎలక్షన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని అర్థం. అర్థమైందా? ఎలక్షన్స్ అస్యూమ్ సిగ్నిఫికెన్స్ అని అర్థం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఎలక్షన్స్ అస్యూమ్ అబ్రిగేషన్ అని ఎలా అంటాం? ఎలక్షన్స్ అస్యూమ్ అబ్రిగేషన్ అని ఎలా అంటాం? అబ్రిగేషన్ అంటే అర్థం ఏంటి? రద్దు చేయడం. ఎలక్షన్స్ అస్యూమ్ రద్దు చేయడమా? సింక్ అవుతుందా? కాంటెక్చువల్ గా మీనింగ్ లేదు. ఎలక్షన్స్ అస్యూమ్ కలామిటీ అని ఎలా అంటాం? కలామిటీ అంటే అర్థం ఏంటి? న్యాచురల్ కలామిటీ, ప్రకృతి వైపరీత్యం. ఎలక్షన్స్ ప్రకృతి వైపరీత్యాలని అస్యూమ్ చేసుకుంటాయా? లేదు కదా. ఇక్కడ అస్యూమ్ అంటే ఊహించుకోవడం అని కాదు, ఆ రూపాన్ని సంతరించుకోవడం అని. రిట్రాక్షన్ అంటే వెనక్కి వెళ్ళడం, రిట్రాక్ట్ ఫిట్ అవ్వదు. సిగ్నిఫికెన్స్ అనేది వస్తుంది. ఎలక్షన్స్ అస్యూమ్, ఇది చాలా కామన్ గా మీకు న్యూస్ పేపర్స్ లో కనిపిస్తుంటది. ఈ సందర్భం ఇది ఉంది కాబట్టి దిస్ అస్యూమ్ సిగ్నిఫికెన్స్ అని ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఇది ఎవరైనా చేశారా?
సాల్వ్ చేయగలిగారా ఎవరైనా? మొత్తం 8 ఉన్నాయి. దీన్ని ఫినిష్ చేసరికి అయిపోతేమో మనకి ఇవాళ. చూడండి మొత్తం 8 ఉన్నాయి. Which is the first sentence? Let's try to figure out. Experience today has changed significantly. Some of it is just well the weather. ఇది ఫస్ట్ అయ్యేలా లేదు కదా, ట్రై చేయండి నాతో పాటు ప్యారల్. ఇది ఫస్ట్ అయ్యేలా లేదు. Engineering and medicine has outlined a rigorous, defensible, science-based system of extreme weather. B అవ్వచ్చు. ఓకే. In some sense caused by climate change. ఇది కాదు కదా, ఇది ఏదో తర్వాత వస్తుంది, సో ఇది కాదు. Attribution to determine which events are tied to climate change. కాదు. Like politics, weather can be a contentious subject, especially when you throw climate change into the mix. ఇది ఓపెనింగ్ సెంటెన్స్ లో అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ డు యు సే? ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ పాలిటిక్స్ లాగే వెదర్ కెన్ బి ఏ కంటెన్షియస్ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ వెన్ యూ త్రో క్లైమేట్ చేంజ్ ఇంటూ ద మిక్స్. క్లైమేట్ చేంజ్ ని కూడా దాంట్లో మధ్యలోకి తోసినప్పుడు చాలా కంటెన్షియస్ ఉంది. అంటే ఒకళ్ళు ఒకలా మాట్లాడతారు, కంటెంట్ చేస్తారు, ఆర్గ్యూ చేస్తారు, అందరూ ఒకే మాట మాట్లాడే పరిస్థితి ఉండదు. సో వీ కెన్ బిగిన్ విత్ ఈ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత ఏమొస్తుందో చూద్దాం. వైల్ ట్రూ దిస్ ఆల్ ఇన్ ఫిలాసఫీ, ఇది ఏదో దేనో గురించి మాట్లాడుతున్నాడు, సో కాబట్టి ఇది నెక్స్ట్ కాదు. డజంట్ అడిక్వేట్లీ ఎంఫసైజ్ ద ఫ్యాక్ట్ దట్ నాట్ ఆల్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ వెదర్ వి తర్వాత ఎక్కడ ఎక్స్పీరియన్స్ టుడే, ఇది పెట్టొచ్చా? వెదర్ వి ఎక్స్పీరియన్స్ టుడే. ఎఫ్ఏ కలపొచ్చా లేదా చూడండి మీరు, ఎఫ్ అండ్ ఏ. వెదర్ వి ఎక్స్పీరియన్స్ టుడే హ్యాస్ చేంజ్ సిగ్నిఫికెంట్లీ. ఎఫ్ అండ్ ఏ కలిపి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ సమ్ ఆఫ్ అవర్ వెదర్ హ్యాస్ చేంజ్ సిగ్నిఫికెంట్లీ అండ్ నౌ ఎ న్యూ రిపోర్ట్ ఫ్రమ్ ద నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్. చూడండి ఇక్కడ నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అనొచ్చా? బి ఎందుకు అవ్వదు? ఇందాక లాజికల్ గా ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అనేది ప్లోరల్, ఇక్కడేమో హ్యాస్ వచ్చింది. సో సబ్జెక్ట్ ఈ రెండు కాదు, ఈ రిపోర్ట్ అనేది సబ్జెక్ట్. సో జి అండ్ బి కాంబినేషన్. Are you getting it? A new report from the National Academies of Sciences, Engineering and Medicine has outlined, ఇక్కడ has దేన్ని కరెస్పాండ్ చేస్తుంది? రిపోర్ట్ ని. has outlined a rigorous, defensible, science-based system of extreme weather. G and B. One view holds that no single storm or drought can be linked to climate change. The other argues that all such things are, చూడండి ఇక్కడ దీని తర్వాత ఏమొస్తుంది? are in some sense caused by climate change. H and C కలపొచ్చా? Did you observe it? H and C. The other argues that all such things are in some sense caused by climate change. ఒక వ్యూ ఏమంటుంది? ఏ సింగిల్ స్టామ్ డ్రాట్ క్లైమేట్ చేంజ్ కి లింక్ చేయలేమని చెప్తుంది. ఇంకో వ్యూ ఏముంటుంది? అన్ని కూడా క్లైమేట్ చేంజ్ వల్లే వచ్చాయని చెప్తుంది. బికాస్ వీ హ్యావ్ ఫండమెంటల్లీ ఆల్టర్డ్ ద గ్లోబల్ క్లైమేట్ అండ్ ఆల్ ద వెదర్ ఇన్ ఇట్. ఎందుకంటే మన గ్లోబల్ క్లైమేట్ ని, అందులో ఉన్న వెదర్ మొత్తం మనం మార్చేసాం కాబట్టి ఇలా వస్తుంది. సో ఈ తర్వాత వీ కెన్ పుట్ హెచ్ అండ్ సి. అర్థమైందా? హెచ్ అండ్ సి. ఎందుకు ఇక్కడ హెచ్ అండ్ సి చెప్తున్నాను నేను? వెదర్ కెన్ బి ఏ కంటెన్షియస్ సబ్జెక్ట్. కంటెన్షియస్ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? రకరకాల వాదనలు వస్తాయి, ఏకాభిప్రాయం ఉండదు అని అర్థం. ఏకాభిప్రాయం ఉండదు అంటే దేర్ కుడ్ బి మోర్ దాన్ వన్ వ్యూ. అందుకే ఒక వ్యూ ఏముంటుంది? క్లైమేట్ చేంజ్ వల్ల అన్ని వస్తాయని చెప్పలేముంటుంది. ఇంకోటి ఏముంటుంది? అన్ని దాని వల్లే వచ్చేస్తున్నాయని చెప్తుంది. అందుకే ఈ తర్వాత హెచ్సి. ఈజ్ ఇట్ క్లియర్? ఈ హెచ్సి వరకు క్లియర్ గా ఉన్నారా? హెచ్సి తర్వాత ఏమొస్తుందో చూడండి. ఎఫ్ఏ పెట్టాలా, జీబీ పెట్టాలా? ఎఫ్ఏ పెట్టాలా, జీబీ పెట్టాలా? బి తర్వాత ఏమొస్తుంది? ఎక్స్ట్రీమ్ వెదర్, extreme science-based system of extreme weather attribution to determine which events are tied to climate change. ఇది ఇక్కడ ఆపేయకూడదు. ఈ తర్వాత డి. సో జీబీడి అనేది కాంబినేషన్. ఇప్పుడు ఎఫ్ఏ జీబీడియా, జీబీడి ఎఫ్ఏనా?
సి తర్వాత ఏమొస్తుందో చూడండి. సి తర్వాత ఎఫ్ బెటరా, జీబీడి బెటరా? వైల్ ట్రూ దిస్ ఆల్ ఇన్ ఫిలాసఫీ. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఆల్ ఇన్ వచ్చింది కదా. సిలో ఏం చెప్పాం మనం? అన్ని క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేస్తాయి అని చెప్పారు. అన్ని క్లైమేట్ చేంజ్ ఆల్ వచ్చింది. సో దాని కంటిన్యూషన్ ఇక్కడ కనిపిస్తుంది. వైల్ ట్రూ దిస్ ఆల్ ఇన్ ఫిలాసఫీ డజంట్ అడిక్వేట్లీ ఎంఫసైజ్ ద ఫ్యాక్ట్ దట్ నాట్ ఆల్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ వెదర్ వి ఎక్స్పీరియన్స్ టుడే. సో ఎఫ్ఏ తర్వాత జీబీడి. నాట్ వెరీ డిఫికల్ట్, జాగ్రత్తగా ఆలోచిస్తే పెట్టేయచ్చు. అందరికీ అర్థమైందా లేదా? డౌట్ ఉంటే అడగండి, రిపీట్ చేస్తాను. పారాజంబుల్స్ కష్టమేమీ కాదు, చాలా ఈజీ. రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎవరికైనా డౌట్ ఉందా? రైట్. సో దీని సంగతి ఏంటి? మోదీస్ విజిట్ టు వ్లాదివోస్టోక్ నాట్ బి అన్ ఈవెంట్ ఇన్ ఐసోలేషన్. నాట్ బి ఏంటి? గ్రామర్ తప్పు ఉంది కదా, చెప్పండి. విల్ నాట్ బీయింగ్ అంటామా? విల్ నాట్ బీయింగ్ అనం కదా, తప్పు. వుడ్ నాట్ బి ఎన్ ఈవెంట్ అనొచ్చు, వుడ్ నాట్ బీన్ అనకూడదు. వుడ్ నాట్ బి ఏ ఈవెంట్, ఏ ఈవెంట్ అనకూడదు. ఆన్సర్ ఏంటి? బీనా ఈనా? బి కదా. వుడ్ నాట్ బి అన్ ఈవెంట్. చూడండి, విల్ నాట్ బి అనొచ్చు. విల్ నాట్ బీయింగ్ అని ఎలా అంటాం చెప్పండి? వి డోంట్ యూజ్ దిస్, రైట్? వుడ్ నాట్ బి అనొచ్చు. వుడ్ నాట్ బీన్ అని ఎలా అంటాం? వి డోంట్ సీ ఇట్ ఇన్ నార్మల్ స్ట్రక్చర్స్, రైట్? ఏ ఈవెంట్ కాదు కదా, యాన్ ఈవెంట్. సో కాబట్టి ఆన్సర్ బి. లెజిట్ టెండర్స్, లెజిట్ అంటే లెజిటిమేట్. టెండర్స్ వర్ ఇష్యూడ్ అండ్ ఓన్లీ ద లోయెస్ట్ బిడ్డర్ హూ బీయింగ్ సప్లై రిక్వైర్డ్, తప్పు. లోయెస్ట్ బిడ్డర్ హూ హ్యాడ్ సప్లై రిక్వైర్డ్, who would supply required furniture with the necessary specifications was given the order. Who had a, who would. Who would కదా, ఎవరైతే సప్లై చేయగలుగుతారో. లెజిటిమేట్ టెండర్స్ వర్ ఇష్యూ, టెండర్స్ ఇష్యూ చేశారు. లోయెస్ట్ బిడ్డర్, తక్కువ రేటుకి ఎవరైతే బిడ్ చేశారో. హూ వుడ్ సప్లై ఫర్నిచర్, పాస్ట్ టెన్స్ కదా, ఓకే. హూ వుడ్ సప్లై ఫర్నిచర్ రిక్వైర్డ్, సప్లై రిక్వైర్డ్ ఫర్నిచర్, అవసరమైన ఫర్నిచర్ ని నెసరీ స్పెసిఫికేషన్స్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. హూ వుడ్ సప్లై. హూ హ్యాడ్ అని కాదు, ఎవరికి ఉంది అని కాదు, ఎవరు చేస్తారు అని. హూ విల్ సప్లై, నాకు సప్లై ఉంది, ఉపయోగం ఏంటి? నేను చేయాలి కదా. ఐ విల్ సప్లై అంటే నేను చేస్తానని. ఐ హ్యావ్ సప్లై అంటే నా దగ్గర ఉంది అని. ఉంది అంటామా, చేసే వాళ్ళకి ఇస్తామా? చేసే వాళ్ళకి ఇస్తాం. ఆన్సర్ డి. A series of announcements on credit availability and reducing the cost of credit do not seem to have percolated down to the NBFCs which support the bulk of finance for automotive industry. దీంట్లో మార్పులు ఏమి అక్కర్లేదు. బిడ్ అంటే బిడ్డింగ్ చేయడం అమ్మా. ఇప్పుడు ఏదన్నా మీకు టెండర్లు వేస్తారు చూడండి, ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ కి టెండర్లు వేయమని అంటారు. నేను 10 లక్షలు బిడ్ చేశాను అంటాడు, ఆప్షన్ లాగా. ఇంకొకటేమో 11 లక్షలు అంటాడు, ఇంకోటేమో 13 లక్షలు అంటాడు. ఎవరు తక్కువ బిడ్ చేస్తే ప్రభుత్వం వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తుంది. వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం వర్క్ చేయాలి, తక్కువ ప్రైస్ లో చేయాలి. దాన్ని బిడ్డింగ్ అంటాం. దీంట్లో మార్పులు ఏం చేయక్కర్లేదు కదా, నేను మార్పులు చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆల్టర్నేటివ్స్ ఏమైనా పెట్టాలా అంటున్నాడా? నాకేం ఆల్టర్నేటివ్స్ కనిపించట్లేదు, అంతా బాగానే ఉంది. ఆల్ వర్డ్స్ ఆర్ పర్ఫెక్ట్, ఇందులో మార్చాల్సిన అవసరం లేదు. సిరీస్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఆన్ క్రెడిట్ అవైలబిలిటీ, క్రెడిట్ అవైలబిలిటీకి సంబంధించిన చాలా అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అండ్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ క్రెడిట్. కాస్ట్ ఆఫ్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి? వడ్డీ తగ్గింపు. క్రెడిట్ అంటే అప్పు, కాస్ట్ ఆఫ్ క్రెడిట్ అంటే అప్పు తీసుకోవడం వల్ల వచ్చే ఖర్చు ఏంటి? వడ్డీ. ఇన్ని అనౌన్స్మెంట్లు చేసినప్పటికి కూడా అవన్నీ
do not seem to have percolated down to the NBFCs వరకు వెళ్ళలేదు. పర్కులేట్ అంటే కిందకి వెళ్ళడం. పర్కులేషన్ అంటే మీకు చూడండి ఎలా అంటారంటే, ఇప్పుడు నేల ఉందనుకోండి, వర్షం పడుతుంది, ఈ కింద నుంచి లోపలికి చుక్కలు వెళ్ళి లోపలికి వెళ్ళడానికి మనం పర్కులేషన్ అంటాం. పై లెవెల్లో ఆగిపోకుండా లోపల వరకు వెళ్ళడాన్ని ఏమంటారు? పర్కులేషన్. ఓకే, హై లెవెల్ అనౌన్స్మెంట్స్ అనేవి ఎన్బిఎఫ్సిస్ వరకు వెళ్ళట్లేదు, వెళ్తున్నట్టుగా కనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు. సో స్టేట్మెంట్ లో తప్పులేం లేవు, మార్చాల్సిన అవసరం లేదు. రూట్ లెవెల్కి వెళ్ళడం ఎగ్జాక్ట్లీ. Any beneficial impact from the measures will take time to feed into the economy, and time is luxurious that the faltering economy can ill afford. Any beneficial impact from the measures will take time to feed into the economy, and time is a luxurious. Time is a luxury. Luxurious kaadu, luxury. That the faltering economy can ill afford. Answer ఏంటి ఇక్కడ? Luxurious, luxury. So 3-7 is the answer. Luxurious అనేది ఏంటి? Adjective. Luxury అనేది noun. అక్కడ noun వస్తుంది, adjective వస్తుంది. Time అనేది luxury. Luxurious కాదు. ఎకానమీ ఇప్పుడు ఎఫర్ట్ చెయ్యలేని ఒక లగ్జరీ టైం. ఎకానమీకి టైం లేదు. మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఇవ్వాలి, రిజల్ట్ ఇవ్వాలి. టైం ఇప్పుడు లేదు, తొందరగా రిజల్ట్స్ ఇవ్వాలి అని అర్థం. లగ్జరియస్, లగ్జరీ. అర్థమైంది అయితే ఎవరికైనా? డౌట్ ఉందా? టైమ్ ఈజ్ ఎ లగ్జరీ దట్ ద ఫాల్టరింగ్ ఎకానమీ. ఫాల్టరింగ్ అంటే ఊగిసలాడుతున్న, సరిగ్గా నడవని ఎకానమీ కెన్ ఇల్ ఎఫర్డ్. ఎకానమీ కెనాట్ ఎఫర్డ్ టైమ్. వీ డు నాట్ హ్యావ్ టైమ్. ప్రజల కష్టాలకి బెనిఫిట్స్ అవి తీర్చడం కోసం తీసుకునే మన మెజర్స్, చర్యలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క బెనిఫిషియల్ ఇంపాక్ట్ అనేది ఇమీడియట్ గా వెళ్ళాలి, ఎక్కువ టైం పట్టకూడదు అంటున్నారు. స్కేర్డ్ ఆఫ్ హైట్స్ ఆల్ హెర్ లైఫ్, నథింగ్ వుడ్ డాష్ రూట్స్ ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్. చెప్పండి. ఎలివియేట్, రెడ్యూస్, అగ్రవేట్, అండర్స్టాండ్. అగ్రవేట్ వస్తుందా? రాదు కదా. దానికి ఆల్రెడీ ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్ ఉంది. దాన్ని తగ్గించేది ఉండాలి. తగ్గించడం అంటే ఏది వాడతాం మనం? ఎలివియేట్ వాడచ్చు, రెడ్యూస్ వాడచ్చు. అండర్స్టాండ్ అంటామా? అన్నాం. ఆన్సర్ బోత్ 1 and 2. బోత్ 1 and 2. రెడ్యూస్ తగ్గించడం, ఎలివియేట్ మీనింగ్ మీరు ఎన్నోసార్లు వినుంటారు, ఎన్ని ఎడిటోరియల్స్ లో వచ్చిందో మీకు. When Morgan lost all her money gambling, her family was forced to live in penury. Penury అంటే పేదరికం. పవర్టీ అన్నా పేదరికమే. 1 and 4 అయ్యి ఉండొచ్చు ఆన్సర్. అంతేనా? 1 and 4. పెనురీ అన్నా, పవర్టీ అన్నా పేదరికం. మ్యాన్షన్ అంటే పెద్ద కోట, గ్రాండ్యూర్ అంటే బాగా డబ్బులు ఉండడం. మీరు రోజు టెస్ట్ రాసి అటెండ్ అయితే యూ విల్ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ దిస్. టెస్ట్లు రాయకుండా డైరెక్ట్ గా సెషన్ అటెండ్ అయితే ఇక్కడే మీరు క్వశ్చన్ చదివి, ఇక్కడే మీరు అనాలిసిస్ చేసి ఇబ్బంది పడతారు. టెస్ట్లు రాసి రండి. చూడండి, అది విత్ రిపోర్ట్స్ ఆఫ్ జాబ్లెస్నెస్ బీయింగ్ ఎట్ ఎ 4-decade high, a deepening agrarian crisis and a recent spike in food prices, it was widely, ఇక్కడ తప్పు ఉంది, వజ్ వచ్చింది కదా, ఎక్స్పెక్టెడ్. వజ్ తర్వాత బీఫామ్ తర్వాత V3 కదా మనకి. సో డి అండ్ సి చూడగానే పెట్టేయచ్చు. సిడి ఇస్ ద ఆన్సర్. ఇట్ వాజ్ వైడ్లీ ఓట్ అని అనకూడదు, ఇట్ వాజ్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్. ఆల్ ఎగ్జిట్ పోల్స్, గ్రాండ్యూర్ కాదు, గ్రాండ్యూర్. గ్రాండ్యూర్ అంటే గ్రాండ్ గా అని అర్థం. గ్రాండ్ అంటాం కదా, గ్రాండ్ గా. ఆల్ ఎగ్జిట్ పోల్స్ టర్మ్ ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్, టర్మ్ ఇక్కడ తప్పు ఉంది, టర్మ్ అనేది రాదు. ఆల్ ఎగ్జిట్ పోల్ ప్రెడిక్టెడ్. ఎగ్జిట్ పోల్స్ ఏం చేస్తాయి? ప్రెడిక్ట్ చేస్తాయి. ప్రెడిక్టెడ్ ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్ ద 7-phase 17 general election term a second released for Prime Minister Narendra Modi. సెకండ్ టర్మ్, ఇక్కడ టర్మ్ వస్తుంది. All exit polls released at the conclusion, A and D. All exit polls released at the conclusion of the 7th-phase 17th general election predicted a second term for Prime Minister Modi. Prime Minister Narendra Modi ki second term వస్తుందని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ 7th-phase 17th జనరల్ ఎలక్షన్ లో ఎండింగ్ లో రిలీజ్ అయినవి ప్రిడిక్ట్ చేశాయి అని అంటున్నారు.
Okay, let's stop it here. Thank you.